అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సచేంద్ర దాస్ ఈరోజు కన్నుమూశారు. చాలా కాలంగా ఆయన మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో లక్నోలోని ఎస్జీపీజీఐలో చేర్చారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయనకు పక్షవాతానికి గురయ్యారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమంగా మారి బుధవారం తుదిశ్వాస విడిచారు. అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలోనూ ఆయన ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కూటమికి అమ్ముడుపోయారని, నామినేషన్ ప్రక్రియలో కలెక్టర్ ప్రభుత్వానికి కొమ్ము కాశారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తన తనయుడు జీవీ సుందర్ అభ్యంతరాల మేరకు పీడీఎఫ్ అభ్యర్థిని తొలుత అనర్హుడిగా ప్రకటించి తర్వాత అర్హుల జాబితాలో చేర్చారన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఒత్తిడి ఉందని ఆరోపించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సౌజన్యంతో అమలు చేస్తున్న మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఆనందనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో గర్భిణులు, బాలింతలు, 3 ఏళ్లలోపు చిన్నారులకు డాక్టర్ టి వేణుమాధవి, డాక్టర్ ఎస్ మణికంఠ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, దాదాపు 11 రకాలతో కూడిన పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ ఇన్ఛార్జి రఘువీరానందజీ మహారాజ్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయకుమారి, ప్రోగ్రామ్ ఆఫీసర్ మౌనిక, ఇన్ఛార్జి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న, డాక్టర్ అఖిల్, సిడిపిఓ పీడీ జె బాబీ, జె రామారావు, ఏఎన్ఎంలు, మిషన్ సిబ్బంది పాల్గొన్నారు. డివిజన్లలో పన్ను బకాయిదారులను గుర్తించి వారి ఇళ్లకు కుళాయిలతో పాటు విద్యుత్ కనెక్షన్లు కూడా తొలగించాలని, అవసరమైతే ఆస్తులు జప్తు చేయాలని కమిషనర్ కేతన్ గారు ప్రత్యేక అధికారులను ఆదేశించారు. డివిజన్లలో తిరిగి సమస్యలను గుర్తించడంతో పాటు వాటి పరిష్కారానికి కృషి చేయాలని, డివిజన్లలో సమస్యల పరిష్కారానికి నియమించిన ప్రత్యేక అధికారులను కమిషనర్ ఆదేశించడంతో వారు పరుగులు పెడుతున్నారు. వార్డు ప్రత్యేక అధికారులు ప్రతిరోజు వార్డులు ఆయా డివిజన్లలో సచివాలయ కార్యదర్శులతో కలిసి తిరిగి సమస్యలను గుర్తించాలని, వాటికి పరిష్కారానికి సచివాలయ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణను ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. పన్ను వసూళ్లను 100% పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో అనుమతి లేకుండా హోర్డింగ్స్ తొలగించాలని, అభ్యంతరాలు లేకపోతే ప్రకటనల పన్ను విధించాలన్నారు. కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక అధికారులు ఆయా డివిజన్లలో తిరిగి సమస్యలను గుర్తించి ఫోటోలతో సహా వివరాలను కమిషనర్కు నివేదిస్తున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని గాదాలమ్మ నగర్ పుంత రోడ్ను 60 నుంచి 80 అడుగులకు విస్తరిస్తున్నామని, ఇందుకు భవన మరియు స్థలాల యజమానులు సహకరించాలని కమిషనర్ కేతన్ గారు కోరారు. మంగళవారం సాయంత్రం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో కలిసి గాదాలమ్మ పుంత రోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నగర మాస్టర్ ప్లాన్ ప్రకారం గాడాలమ్మ పుంత రోడ్ను 60 అడుగుల వెడల్పు నుండి 80 అడుగులకు విస్తరించేందుకు 760 మీటర్ల రోడ్డు అభివృద్ధి ప్రణాళిక రూపొందించబడిందని తెలిపారు. స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందిస్తామన్నారు. రాజమహేంద్రవరంలోని సంహిత డిగ్రీ కళాశాలలో షెల్ ప్రో టెక్నాలజీ సంస్థ క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. మొత్తం 81 మంది విద్యార్థులు హాజరు కాగా 39 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తోట రామకృష్ణుడు, షెల్ ప్రో టెక్నాలజీస్ హెచ్ఆర్ సయ్యద్ వెల్లడించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక సిబ్బంది మరియు ప్రిన్సిపల్ తోట రామకృష్ణుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్లేస్మెంట్ సభ్యులు కెవి రాజేష్, డివివి సతీష్, హర్షిత సునందిని, కళాశాల ఏవో జి బాలకృష్ణ పాల్గొన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక సిబ్బంది మరియు ప్రిన్సిపల్ తోట రామకృష్ణుడు అభినందించారు.